వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. టైం చాలా ఉంది కనుక సమయాన్ని గమనించి త్వరగానే చేస్తాను. మనకు ప్రతి వారు కూడా చెప్పినటువంటి కొద్ది విషయాలు కూడా జాగ్రత్తగా వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి ప్రతి వారు కూడా ఎంతమంది బైబిల్ గ్రంథంతో దేవుని మందిరంలోకి వచ్చి ఉన్నారు, వారందరూ కూడా మీ బైబిల్ గ్రంథాలను తెరిచి నిర్గమాకాండము 3వ అధ్యాయము మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొదనడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్య భాగం మనందరం కూడా అది బాగా తెలిసినటువంటి వాక్యమే. మోషే చరిత్ర మనందరం కూడా తెలుసు కదా. మోషే చిన్నతనంలోనే తన తల్లి ఏం చేసిందంటే మోషేని ఒక జమ్ము పెట్టెలో పెట్టి నైల్ నదిలో వదిలేసింది. ఎందుకంటే ఆ ఐగుప్తు దినాల్లో ఫరో ఏ మగబిడ్డను పుట్టినా సరే ఏ మగబిడ్డ ఉండకూడదు అని చెప్పి అక్కడ ఆజ్ఞయించినప్పుడు మోషే దినాల్లో మరి మోషే పుట్టినప్పుడు మోషే చాలా అందంగా ఉండేవాడు, చాలా సౌందర్యవంతుడిగా ఉండేవాడు. అయితే మోషే తల్లి మోషేని మరి చాలా జాగ్రత్తగా ఎంతో ప్రేమగా ఇతడు దేవుని కొరకు పెంచాలి, దేవుని కొరకు ఒక ప్రయోజకుడిగా మార్చబడాలన్న ఆశతోటి ఎలాగైనా నా కుమారుడు బ్రతకాలి. ఎవరి కోసం బ్రతకాలంటే ప్రభు కోసం బ్రతకాలని ఆమె ఏం చేస్తుందంటే మోషేని ఆ చిన్నప్పుడే జమ్ము పెట్టెలో పెట్టి ఒక నైల్ నదిలో వేసినప్పుడు ఫరో కుమార్తెకు ఆ పెట్టి కనపడింది. ఫరో కుమార్తె తీసుకుని వెళ్ళింది. అతని పాలిచ్చి పెంచడానికి హెబ్రీస్తేలో నుంచి ఒక దాన్ని తీసుకురమ్మన్నప్పుడు అక్కడ కొంతమంది వెళ్ళి మోషే తల్లినే తీసుకొచ్చారనమాట పాలు ఇచ్చి పెంచడానికి. అప్పుడు మోషే తల్లి మోషేని పాలు ఇచ్చి పెంచడానికి చిన్న వయసులోనే తన తల్లి పాలు ఇచ్చి పెంచుకోవడానికి తీసుకెళ్ళి కొంతకాలము పాలించి పెంచినట్లుగా మనందరికీ తెలిసినటువంటి ఈ స్టోరీ అనమాట. చాలా అందరికీ అది బాగా తెలిసిన స్టోరీ. అయితే మోషే తల్లి పాలు ఇచ్చి పెంచినప్పుడు మోషేకి చాలా మంచి లక్షణాలను నేర్పించింది. అంటే జ్ఞానటువంటి సలోమోను గారు చెప్తా ఉన్నాడు, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అన్నట్లుగా మోషే తల్లి ఏం చేసిందంటే మోషేకి పాలిస్తూ కూడా దేవుని మాటలు చెప్పి దేవుని కొరకు ప్రయోజకుడిగా చేయాలి, దేవుని కొరకు ఒక ప్రయోజనమైన యోధుడుగా నా కుమారుడు ఉండాలని చెప్పి పాలుతోటే పెంచడం కాదు కానీ దేవుని మాటలతో కూడా పెంచినట్లు కనబడతా ఉంది. పెంచింది, కొద్దిగా పెద్దవాడయ్యి పాలు విడిచిన తర్వాత మళ్ళా తీసుకెళ్లి ఫరో కుమార్తెకు అప్పగించింది. ఫరో కుమార్తె అతను పెంచుకుంది. అతను యవనస్తుడయ్యాడు, అతను పెరిగాడు. ఒకరోజు ఐగుప్తునికి ఎబ్రీకి యుద్ధం జరుగుతూ ఉంటే ఐగుప్తుని చంపేశాడు. అప్పుడైతే ఐగుప్తుని చంపేశాడో మోషేకి భయం కలిగిపోయి ఐగుప్తు దేశంలోంచి పరిగెత్తుకుంటూ పారిపోయి ఇదిగో మనం చదువుకున్నాం కదా 3వ అధ్యాయంలోనికి మిద్యానీ యొక్క మరి తొట్టులోనికి ఆ పర్వతం దగ్గరికి అక్కడ వచ్చి తన మామ మందను వేపుకుంటా ఉన్నాడు. ఇది స్టోరీ. మోషే షార్ట్ కట్ గా చెప్పారు కదా. మోషే ఒక ప్రయోజకుడు అవ్వాలని చెప్పి తల్లి పెంచుకుంది. మోషే ఒక దేవుని కొరకు ఒక యోధుడుగా ఉండాలని చెప్పి మోషేని పెంచుకుంటే మోషే పెరిగి పెద్దవాడైన తర్వాత ఒక నరహంతకుడుగా పారిపోయాడు. అరణ్యంలోకి పారిపోయి మిద్యానీనటువంటి దట్టులోనికి వచ్చి అక్కడ నిలబడి అక్కడ తన మామ మందర అరణ్యంలో మేపుకొంచున్నాడు. నిష్ప్రయోజకుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ తల్లి అనుకుంది ఒక ప్రయోజకుడిగా మారాలి నా కుమారుడు దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు ఫలించాలని ఆశ
నరహంతుడిగా మారిపోయాడు, ఒక నిష్ప్రయోజకుడిగా మారిపోయి అరణ్యంలోనికి వెళ్ళిపోయి తన మామ మందను వేపుకుంటున్నాడు. నిష్ప్రయోజకుడిగా మారిపోయాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతాడు, భయంతో పారిపోయాడు, అరణ్య మార్గంలో ఉన్నాడు. అయితే అక్కడ జరిగినటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఆ యొక్క పర్వతం మీద మనం చదువుకున్నాం కదా మొదటి మాటల్లో, మోషే మిద్యానీయుని యాజకుడు ఇత్రో తన మామ మందను వేపుచు ఆ మందను అరణ్యం అవతల తోలుకుని దేవుని పర్వతమైన యెహోవాకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పర్వతం మీదకి వచ్చాడు మోషే. దేవుని పర్వతం మీద మందను వేపుకుంటూ ఉన్నాడు, దేవుని పర్వతం మీద నిలబడి ఉన్నాడు. అక్కడ దేవుని పర్వతం మీద ఏమన్నాయి అంటే, ఆ 2వ వచనంలోనే కదా, దేవుని పర్వతం మీదంట ఒక పొద. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువ సమయం లేదు కాబట్టి చాలా క్లుప్తంగా కొద్దిగానే నేను చెప్తూ ఉన్నాను. మరి ఇది వివరించడానికి కూడా చాలా టైం పడుతూ ఉంది కాబట్టి అంతగా మనం చెప్పుకున్నా మనకు అర్థం కాదు. కానీ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఒక 3 తెలియపరిచి వాక్యాలు ఇద్దరితో మరి నేను ముగిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మనకు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, నిష్ప్రయోజకుడు అయిపోయినటువంటి మోషే తిరిగి దేవుని పర్వతం మీదకు వచ్చాడు, మందను వేపుతూ ఉన్నాడు. హోరేబు అనగా అక్కడ దేవుని పర్వతం అని రాయబడి ఉంది. 2వది హోరేబు అని ఉంది. 3వది కూడా హోరేబుకు మరొక పేరు ఉంది, సీనాయి పర్వతం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దేవుని పర్వతం మీదకు వచ్చాడు మోషే. ఆ పర్వతం మీద అనేకమైన పొదలు కనపడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అనేకమైన పొదలు కనపడతా ఉన్నాయి. దేవుని పర్వతం మీద కొన్ని పొదలు ఉన్నాయంట. పొదలు మనందరికీ తెలుసు కదా. పొదల్లోనికి వెళ్తే ఏముంటాయి? పాములు ఉంటా ఉంటాయి. పొదల్లోనికి ఎవరు వెళ్ళలేరు. హానికరమైనవి పొదలు, ముళ్ళకరమైనవి పొదలు. పొదల్లోకి వెళ్తే ముళ్ళు ఉంటాయి, పొదల్లోకి వెళ్తే హానికరమైన జీవులు ఉంటాయి. ఈ పొదలోకి వెళ్ళకూడదంట. పొదలు చూస్తే మనకు భయం వేస్తూ ఉంటుంది. ఏదైనా మొగల పొదలు ఎక్కడైనా కనబడుతూ ఉంటే చాలా దూరంగా పారిపోతూ ఉంటాం. పాములు ఉంటాయని, పొదల్లోకి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటాయని. పొదలు చాలా హానికరమైనటువంటి పొదలు ఉన్నాయి. ఇగో హోరేబు పర్వతం మీద కూడా, దేవుని పర్వతం మీద కూడా కొన్ని పొదలు ఉన్నాయంట. ఆ పొదల్లో నుంచి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు కదా. దేవుని యొక్క పర్వతం మీద కొన్ని పొదలు ఉన్నాయి. పొదలు అనగా హానికరమైనటువంటివి, పొదలు అనగా చాలా ముళ్ళతో కూడినటువంటి పొదలు. అవి ఎక్కడ ఉన్నాయంటే హోరేబు పర్వతం మీద ఉన్నాయి. దేవుడు పొదలను దర్శించే దేవుడు. ప్రతి పొదల నుంచి దేవుడు మాట్లాడతాడు. హానికరమైన జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడు. మరి కనబడతా ఉంది ఒక పొద. ఏంటి ఒక పొద? బైబిల్ గ్రంథంలో ఒక పొద కనబడుతోంది. మొదటి తిమోతి రాసినటువంటి పత్రిక, మొదటి అధ్యాయము 12వ వచనంలో ఒక మంచి మాట అపోస్తలుడు పౌలు గారు అక్కడ పలుకుతున్నటువంటి మాట ఏంటంటే, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పలుకుతున్నటువంటి పౌలు మరి సౌలుగా ఉన్నప్పుడు చెప్తున్న మాట అంటే, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఒక పొద, హానికరమైన పొద. పౌలు పూర్వం ఎలా ఉన్నాడు? హానికరమైనటువంటి పొదలా ఉన్నాడు. అనేక మందిని హానికరంగా చేసేవాడు, అనేక మందిని హింసించేవాడు, అనేక మందిని దేవుని తెలుసుకున్నటువంటి వారిని ఎంతో మందిని చంపాడు. అందుకనే హానికరమైన పొద లాంటి వాడు సౌలు. అంటే పూర్వము నేను ఎలా ఉండగా హానికరుడను, దూషించేవాడిని, హింసించేవాడిని, అందరినీ కూడా నాశనం చేసే హానికరమైనటువంటి వాడిని. నేను ఒక హానికరమైన పొద లాంటి వాడిని. దేవుని పర్వతం మీద ఎన్నో పొదలు ఉన్నాయి, హానికరమైనటువంటి పొదలు. ఈరోజు మనందరం కూడా దేవుని పర్వతం మీద ఉన్నటువంటి పొదలమే. ఇదిగో బేతేలు ప్రార్థనా మందిరం మీద ఉన్నటువంటి పొదలు, దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనందరం కూడా పొదలమే. మనందరం కూడా పొదల్లో ఉన్నటువంటి ఆ పొదల్లో ఉన్నటువంటి హానికరమైనటివి మన జీవితాల్లో కూడా ఉంటున్నాయి. హానికరమైన పొదలు, మొండ్ల తుప్పలమైనటువంటి పొదలు, గచ్చ పొదలు, మొండ్ల తుప్పలు, ఇదిగో హానికరమైన పొదలు ఎన్నో ఉన్నాయి దేవుని పర్వతం మీద. దేవుని పర్వతం మీద ఎన్నో పొదలు అంటా ఉన్నాయి. ఈరోజు ప్రతి వారి జీవితంలో కూడా ఒక విషాదము, ఒక హానికరమైన పొదలు మన జీవితాల్లో ఉంటా ఉన్నాయి. దేవుని పర్వతం మీద అనేకమైన పొదలుంటే ఒక పొద అంట ఆటోమేటిక్ గా మండటం ప్రారంభించి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక పొద మండుతూ ఉందంట, ఒక పొదలో నుంచి అగ్ని పడతా ఉంది, ఒక పొదలో
ఈ సన్నిధానంలో మనందరం కూడా దేవుని పర్వతాల మీద దేవుని సన్నిధ పదంలా ఉన్నాం కదా. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో, దేవుని వాక్యాన్ని వారి హృదయంలో భద్రపరుచుకుంటారో, దేవుని వాక్యం వారి జీవితంలో ఉంచుకుని వారి హృదయాలను మార్చుకుంటారో, వారు సరి చేయబడతారు. నిశ్చయంగా పదలో నుంచి ఏమొస్తుందంట? మంట తగులుతూ ఉంది. దేవునికి స్తోత్రం. అనేకమైన పనులు హోరేబు పర్వతం మీద.